మనందరికీ కారున్నా సంతృప్తి ఉండదు, సొంత ఇల్లున్నా సంతృప్తి ఉండదు, ఎన్ని బట్టలున్నా సంతృప్తి ఉండదు, నగలు ఎన్నున్నా సంతృప్తి ఉండదు. ఇంకా కావాలి, ఇంకా ఏదో కావాలి, పక్క వాళ్ళకి చూసి అది కూడా కావాలి, అన్నీ కావాలి. కానీ భగవంతుడు వీటన్నిటికన్నా మించి మన అవయవాలన్నీ చాలా సవ్యంగా ఇచ్చాడు. కళ్ళు, ముక్కు, నోరు, చెవులు, కాళ్ళు, చేతులు. మన కాళ్ళ మీద మనం నిలబడగలిగి, మన తిండి మనం తినగలిగి, పొద్దున లేస్తే మన కాలకృత్యాలు మనం తీర్చుకోగలిగి ప్రశాంతంగా జీవిస్తున్నాం చూసారా? అలాంటి జీవితం ఎంతమందికి ఉందండి? ఒక్కసారి బయటకు వెళ్ళి చూస్తే అనాథ శరణాలయాల్లో కాళ్ళు చేతులు సరిగ్గా లేని వాళ్ళు, కడుపుకు అన్నం లేని వాళ్ళు, కళ్ళు లేని వాళ్ళు, మాట లేని వాళ్ళు, అసలు జీవితమే కోల్పోయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అలాంటి వాళ్ళతో పోల్చుకుంటే మనం ఎంత హాయిగా ఉన్నాం. భగవంతుడు మనకి ఎంత సిరి సంపదలను ఇచ్చాడో ఒక్కసారి ఆలోచించుకోండి. కళ్ళు లేకపోతే మన పరిస్థితి ఏంటి? మాట లేకపోతే మన పరిస్థితి ఏమిటి? కాళ్ళు చేతులు లేకపోతే మన పరిస్థితి ఏమిటి? అది ఎవ్వరూ ఆలోచించమండి. ఎందుకంటే మనకన్నీ ఉన్నాయి కదా సవ్యంగా. భగవంతుడు గుర్తురాడు. ఇంకా కావాలి. మనకున్న సుఖం మనకు సరిపోదు, ఇంకా ఇంకా సుఖంలో తేలిపోతూ ఉండాలి. జనాలందరూ ఇలాగే ఉన్నారు.